कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण, स्वागतं। మనం శ్రీకృష్ణ కథాసుధలో గౌరసుధని చెప్పుకుంటున్నాము. నిన్న మనము చైతన్య మహాప్రభు గౌరాంగుడి యొక్క ఆయన కృష్ణ ఆవేశం గురించి చెప్పుకున్నాం. దాన్ని ఇంకా కంటిన్యూ, ఎందుకంటే ఈ అధ్యాయంలో సంకీర్తన ఉద్యమం ప్రారంభం అన్నమాట. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే కృష్ణుడు ఎంత దయామయుడో చెప్తున్నాడనమాట. ఏంటంట, విషాన్ని పెట్టి చంపడానికి వచ్చినటువంటి పూతననే ఉద్ధరించాడు, అగాసురుడు లాంటి పాపిని కూడా ముక్తిచ్చాడే. మరి అలాంటి కరుణామయుడి యొక్క పాద పద్మాల సేవని కోరకుండా అన్యమైనది కోరుకున్నవాడు ఏమవుతాడంట, ఎప్పుడు దుఃఖంలో ఉంటాడంట. మరి ఎవరైతే కృష్ణుడి యొక్క పాద పద్మ సేవని చెయ్యాలని కోరుకుంటారో వాళ్ళు సాక్షాత్ కృష్ణుడితో వైకుంఠ గోలోకంలోకి భగవంతుడు తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే ఎంత చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా కానీ భగవంతుడి యొక్క పాద పద్మ సేవ ముఖ్యమైంది అని తెలుసుకోకుండా భగవంతుడి యొక్క పాద పద్మ సేవ చేయకపోతే అది అంతా కూడా ఆ శాస్త్ర జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము గాడిద మూత లాంటిది అని చెప్పేసి చెప్పాడనమాట. నేను చెప్పేది అది సత్యము, ఎందుకంటే సృష్టిని సృష్టించేటటువంటి బ్రహ్మ, ప్రళయకారకుడైనటువంటి శివుడు, వీళ్ళందరూ కూడా ఎవరంట, సాక్షాత్ కృష్ణుడి యొక్క కింకరులు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క కీర్తిని కీర్తిస్తూ ఉన్నారు. అందుకే సాక్షాత్ పరమశివుడు ఏం చేస్తున్నాడు, భగవంతుడి యొక్క పాదోదకాన్ని తన శిరస్సు పైన పెట్టుకొని నేను పవిత్రున్నయ్యాను అనేసి అంటున్నాడు. మరి అలాంటి స్వామి పాద పద్మ సేవలు ఎప్పుడు నిత్యంగా ఉండేటటువంటి లక్ష్మీదేవి, ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది లక్ష్మిని. మరి లక్ష్మీదేవి ఏం చేస్తోంది, లక్ష్మీదేవి స్వామి యొక్క పాద పద్మ సేవలో ఉంటుంది తను. అందుకే స్వామి యొక్క పాద పద్మాల సేవలో ఉండాలి అనే ఆశని మీరు కలిగి ఉండండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే ఎవరైనా సరే నేను చెప్పేదాన్ని ఖండించాలని ఎవరైనా అనుకున్నారనుకో రండి, నేను సవాల్ వేస్తున్నాను అనేసి అంటున్నాడు అనమాట. ఎవరు కూడా దీన్ని ఖండించలేరు, ఎవరికి అంత శక్తి ఉంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్పారు. నిన్న మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం. సో గంగాదాస్ పండిత్ దగ్గరికి వెళ్ళారు గౌరంగా. అక్కడ ఆయన అందరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నాయనా, నువ్వు ఎప్పుడైతే గయాకు వెళ్ళావో, గయాకు వెళ్ళినప్పటి నుంచి నీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు అసలు పుస్తకాలు తీయలేదు, చదవలేదు, ఎవరొచ్చి చెప్పినా కూడా వాళ్ళు చదవట్లేదు. సో నువ్వు రేపు వచ్చి వీళ్ళందరికీ మళ్ళీ నీ యొక్క ట్యూషన్స్ ప్రారంభించు అనేసి చెప్తాడనమాట. సో దాని కంటిన్యూషన్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. చైతన్య భాగవతం మధ్యఖండం ప్రథమోధ్యాయం 169వ శ్లోకం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. परब्रह्म विश्वंबरा शब्दमूर्ति माया जय शब्द जय वाकानेना से सत्यहाया. మరి ఈ విశ్వంబరుడు ఎవరంట, సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మనే శబ్దస్వరూపము. హరి నామానికి భేదమే లేదు, అందుకే తన శబ్దస్వరూపము. మరి ఆయన ఏది చెప్తే అదే సత్యం. ఆయన కృష్ణనామాన్ని చెప్తే కృష్ణనామమే సత్యము. ఆయన ఏ తర్కం చెప్పినా, ఏ వేదం చెప్పినా, ఏ సూత్రం చెప్పినా అదే వేదము, అదే సత్యము. మోహిత పడుయా సభా సునే కమనే ప్రభువ విహల్వహాయి సత్య సేవా కానే. మరి వీళ్ళందరూ కూడా గౌరాంగ
గౌరాంగుడు ఏది చెప్తే దాన్ని ఏకాగ్రంగా తదేకంగా వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే గయాకి వెళ్ళాడో, గయాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత గౌరంగా ఏం చేస్తున్నాడు, ఒక్కటే కృష్ణ 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 కృష్ణ, ఇంకా ఏ సూత్రం లేదు, ఏ తర్కం లేదు, ఏ వ్యాకరణ లేదు, అంతా కూడా ఆ కృష్ణనే సూత్రము, అదే వ్యాకరణ, అదే అన్నీ కూడా. సో ఆ విధంగా తను ఏ విధంగా చెప్తున్నాడంట కృష్ణుడి గురించి విహల్వుడై. ఆయన చెప్పేటప్పుడు తన్మయత్వంలో తన కళ్ళల్లో నుంచి గంగ ప్రవహిస్తోంది. ఆ విధంగా తను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడనమాట. సహజ ఈ శబ్ద మాత్ర కృష్ణ సత్య కహే, ఈశ్వర జేవా కానీ బే కిచు విచిత్ర నహే. ఆ విధంగా తను వ్యాఖ్యానిస్తుంటే విచిత్రం ఏమీ కనిపించట్లేదన్నమాట. ఎందుకంటే తను బాహ్య జ్ఞానంలో లేడు, అంటే ఆ భౌతికమైనటువంటి బాహ్య జ్ఞానంలో తను లేడు, తను మయమరిచిపోయి తన్మయత్నంలో ఉన్నాడనమాట. మరి అలా చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసేపు మాట్లాడేశాడు. కొంచెంసేపు అయిన తర్వాత తనకి బాహ్య జ్ఞానానికి వచ్చాడనమాట. అప్పుడు చూసుకుంటాడు, అయ్యో నేను ఎక్కడున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను అని అప్పుడు తనంతలు తను గుర్తుకు చేసుకుంటున్నాడు అనమాట. క్షణికే హాయిలా బాహ్య దృష్టి విశ్వంభరా లజ్జిత హాయికి చూకహయే ఉత్తరా. కొంతసేపటికి బాహ్య జ్ఞానాన్ని వచ్చి తనంతలు తన సిగ్గుపడి ఈ విధంగా మాట్లాడతాను. ఆమెకే మాత సే సూత్రవాక నీలు పాడు యా సకాల బాలే కిచు నారుజీలు. మరి అసలు నేను ఆ సూత్రాన్ని ఎలా వ్యాఖ్యానించాను అనేసి అంటున్నారనమాట. మరి విద్యార్థులందరూ ఏమంటున్నారు అంటే ఏమీ అర్థం అవ్వలేదు అనేసి అంటున్నారనమాట. జయత కీచు శబ్దేవాక నాహ కృష్ణ మాత్ర రుజితే తో మారా వాక్య కే బాచే పాత్ర. మరి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ శబ్దాలు ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ పదాలు ఉన్నాయో, ఆ పదాలన్నీ కూడా కృష్ణనామం గురించే వ్యాఖ్యానిస్తూ ఉన్నారనమాట. కృష్ణ అనే పదము తప్పితే, భగవంతుడి యొక్క పాద పద్మాలు తప్పితే అన్యమైంది ఇంకొకటి లేదు. ఇంక అసలు ఆయన వేరే దాని గురించి చెప్పట్లేదు, ఇంకేం అర్థం కూడా చెప్పట్లేదు, ఓన్లీ కృష్ణ గురించే తను చెప్తూ ఉన్నాడనమాట. మరి ఆయన చెప్పేటటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకునేటటువంటి అర్హత, అలాంటి గొప్ప పాత్ర కలిగిన వాడు అక్కడ ఎవరు? హాసిబలే విశ్వంభరా సున సబాయి పూతి బంద ఆజి జల గంగా స్నానే జాయి. ఎందుకంటే పాపం పిల్లలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎవరికి కూడా ఏమీ అర్థం అవ్వలేదు. అందుకని చెప్పేసి విశ్వంభరుడు నవ్వుతూ ఏమనుకుంటాడంటే, చాలు సోదరులారా, ఈరోజు మీ యొక్క పుస్తకాలన్నీ మూసేసేయండి, మనం ఇంకా గంగా స్నానానికి వెళ్దాం రండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా గంగా స్నానానికి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. బందీలా పుస్తక సభే ప్రభురవచనే గంగా స్నానే చలిలేనా విశ్వంభర రాసానే. అందరూ కూడా వాళ్ళ పుస్తకాలన్నీ క్లోజ్ చేసేసారు, బుక్స్ క్లోజ్ చేసేసి అందరూ గంగా స్నానానికి వెళ్ళిపోయారనమాట విశ్వంభరుడితోని. గంగా జలే కేలికారే ప్రభు విశ్వంభరా సముద్రే రామాజే జేనా పూర్ణ శశిధరా. అందరూ కలిసి గంగా స్నానం చేస్తూ ఉన్నారంట. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, సముద్రంలో చంద్రుడు కనిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యము, ఆ విధంగా గంగా జలంలో ఈ గౌరాంగుడు పూర్ణ చంద్రుడిలా కనిపిస్తున్నాడంట. చూడ్డానికి చాలా అందంగా దివ్యంగా ఉందంట ఆ దృశ్యము. గంగా జలే కేలికరే విశ్వంభర రాయా పరమ సుకృతి సభా దేకే నదియాయా. గంగాలో స్నానం చేసేటటువంటి ఈ కేలిని ఎవరు చూశారంట? సుకృతివంతులు మాత్రమే దాన్ని చూశారనమాట. ఆ నదియా నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత సుకృతవంతులు, వాళ్ళు ఇలాంటి గొప్ప దర్శన భాగ్యం వాళ్ళకి కలిగింది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారంట. అంతకంటే ముందు మనం అధ్యాయంలో కూడా చూసాము, ఆ నదియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు అని చెప్పేసి తను చెప్తూ ఉండాడు. అందుకని వీళ్ళందరూ కూడా చాలా గొప్ప సుకృతివంతులు. బ్రహ్మాధీర అభిలాష జే రూప దేకితే హే నా ప్రభు విప్రరూపే కేలేసే జలితే. బ్రహ్మాది దేవతలు ఏ రూపాన్ని చూడాలని తహతహలాడుతూ ఉంటారో ఆ రూపము ఇప్పుడు ఆ నీళ్ళల్లో, ఆ గంగా జలంలో ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నాడనమాట. ఆ దివ్యమంగళ స్వరూపము అలాంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నాడనమాట. గంగా ఘాటే స్నానకారే జేత సభ జన సభయి చాహేన గౌరా చంద్రే రావదనా.
అందరూ కూడా ఆ గంగా స్నానం, ఆ గంగా ఘాటంలో స్నానం చేస్తూ ఉన్నారనమాట. అందరూ అక్కడున్న వాళ్ళందరూ కూడా గౌరాంగుడిని చూసి వాళ్ళు గౌరాంగుడినే చూస్తున్నారంట. ఇంకెవరు కూడా వాళ్ళ దృష్టిని ఎటు కూడా మరల్చుకోలేకపోతున్నారనమాట. ఎంత చూసినా తనివి తీరట్లేదు, చూస్తూనే ఉన్నారు. అన్యోన్యే సర్వజనే కాహా ఏవ జానా ధన్య మాత పిత జారా ఏహేన నందనా. వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఇలాంటి పుత్రుడిని కన్నినటువంటి ఆ తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళండి, ధన్యులైపోయారండి. గంగారా బాడీలా ప్రభు పారసే ఉల్లాస ఆనందే కరేనా దేవి తరంగ ప్రకాశ. గౌరాంగుడి యొక్క స్పర్శతో గంగా తను పరుగులు తీస్తూ ఉందంట. చాలా ఉల్లాసంగా తను పరుగులు తీస్తూ ఉందన్నమాట. ఆ గంగా తరంగాలలో నృత్యం చేస్తూ ఉన్నట్టుగా ఆ దృశ్యం చాలా బాగుందన్నమాట. తరంగే రాజాలే నృత్య కరేణ జాహ్నవి అనంత బ్రహ్మాండ జారా పాద జుగ సేవి చతుర్థికే ప్రభు రే బేడియా జహ్ను సూత తరంగే రాజాలే జల దేహి ఆలక్షిత. ఈ అనంత బ్రహ్మాండములన్నీ కూడా ఎవరిని సేవిస్తున్నాయంట? స్వామి యొక్క పాద పద్మాలను సేవిస్తూ ఉన్నాయి. మరి అలాంటి స్వామి యొక్క పాద పద్మాల స్పర్శ ఇప్పుడు ఆ గంగమ్మకి దొరికిందనమాట. అందుకే తను ఏం చేస్తోంది, తను అక్కడే తిరుగుతూ ఉంది. చుట్టూ తరంగాలు వస్తూ ఉన్నాయన్నమాట. ఎవరికి కూడా తెలియట్లేదు అసలు అక్కడ ఏమవుతుంది అని. అక్కడ ఒక లీలనే జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఆ ప్రభు కూడా, గౌరాంగు కూడా మొత్తం ఆ నీళ్ళు ఆ విధంగా తరంగాలు వస్తూ ఉంటే తను నృత్యం చేస్తూ ఉన్నాడనమాట. తర్వాత అందరి మీద ఈ గంగా నీళ్ళని చల్లుతూ ఉన్నాడనమాట. వేదే మాత్ర ఏ సభా లీలారా మర్మ జానే కి చూసే వ్యక్త బే సకల పురాణే. మరి ఇలాంటి లీలలు ఎవరు అర్థం చేసుకోగలరండి? ఇవన్నీ లీలలు కూడా వేదాల్లో ఉంటాయి. ఇవన్నీ వేదాల్లో ఉండేటటువంటి మర్మాలు. మరి ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఎక్కడ వ్యక్తం అవుతాయంట ఈ లీలలన్నీ కూడా? అనంతర కాలంలో పురాణాల్లో ఇవన్నీ కూడా కనిపిస్తాయి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మరి నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నా స్వామి అయినటువంటి నిత్యానందుడి యొక్క కృప వల్లనే నేను చెప్పగలుగుతున్నాను అనేసి చెప్తున్నాడు. స్నానకారి గృహే ఆయి లేనా విశ్వంబరా చెల్లిలా పడు యావర్గా జద జారగరా. ప్రభు ఇంకా అక్కడ స్నానం చేసేసాడు. గౌరంగా స్నానం చేసి ఇంటికి వచ్చాడు. సో ఆయనతో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోయారనమాట గంగా ఘాట్ నుంచి. వస్త్రపారి వర్తకారి దూయిలా చరానా తులసి రే జల దియా కరిలా సేచనా జదా విధికారి ప్రభు గోవింద పూజనా ఆసియా బసిలా గృహే కరితే భోజనా. రోజు ఏ విధంగా అయితే రాగానే తులసమ్మకి సేవ చేస్తాడో, విష్ణువుకి సేవ చేస్తాడో, అదే విధంగా తులసికి నీళ్లు పోసాడు. తర్వాత ఫస్ట్ ఆయన వస్త్రాలు మార్చుకున్నాడు, తర్వాత తులసమ్మకి నీరు పోసాడు, గోవిందుని పూజించాడు. తర్వాత బసిలా గృహే కరితే భోజన తినడం కోసం అని చెప్పేసి భోజనం చేయడం కోసం గాను ఇంట్లో కూర్చున్నాడు అనమాట. తులసీరా మంజరి సాహిత దివ్య అన్న మాయే అని సన్ముఖే కరిలా ఉపాసన్న. తల్లి సచీమాత తులసి దళంతో పెట్టినటువంటి ఆ దివ్య ప్రసాదాన్ని, దివ్య అన్నాన్ని తీసుకొచ్చి గౌరంగ ముందు పెట్టిందంట. ఆ ప్లేట్ని అంతా కూడా అరేంజ్ చేసి తను సిద్ధం చేసి పెట్టిందనమాట. విశ్వక్సేనే రేతా బేకారి నివేదన అనంత బ్రహ్మాండ నాథ కరేనా భోజన. అయితే ఈ అనంత బ్రహ్మాండ నాథుడైనటువంటి గౌరాంగుడు తను తినేదానికంటే ముందు విశ్వక్సేనుల వారికి నివేదన చేసి తను భోజనం చేస్తూ ఉన్నాడనమాట. సమ్ముఖే బసీలా సెచి జాగతే तेरा माता గరేరా భీతరా దేకే లక్ష్మీపతి వ్రత. ఎదురుగానేమో అమ్మ కూర్చుంది సచీమాత. కొంచెం దూరంలో ఆ దర్వాజా దగ్గరగా తొంగి చూస్తుంది అనమాట లక్ష్మీదేవి, విష్ణుప్రియాదేవి తను చూస్తోంది. మాయే బాలే ఆజీ బాపా కి పూతి పడిలా కహారా సహిత కివా కందలా కరిలా. ఎందుకంటే ఇప్పటి వరకు తను చేసిన పని అదే కదా. ఎప్పుడు చూసినా అల్లరి చిల్లరి పనులు చేయడం, ఎవరితో ఒకరికి సవాల్ వేయడం, తర్కం చెప్పడం ఇదే చేసేవాడు కదా. అందుకని చెప్పేసి ఈరోజు తల్లి అడుగుతుంది అనమాట. అజీ బాపా, ఓ బాబు ఏం చేసావు ఈరోజు? కీపూతి పాడిలా, నువ్వు ఈరోజు ఏ పుస్తకం చదివించావు, ఏ క్లాస్ చెప్పావు నీ స్టూడెంట్ అందరికీ? మరి పోనీ ఎవరితోనైనా గొడవ పెట్టుకొని వచ్చావా ఏంటి అని చెప్పేసి అడుగుతుందన్నమాట.
ప్రభు భలే ఆజిపాడి లాజా కృష్ణ నామా సత్య కృష్ణ చరణ కమల గుణధామ. ఏమంటున్నాడంటే, అమ్మ నేను ఈరోజు కృష్ణుని గురించి చదివి చెప్పాను అనేసి చెప్తున్నాడు అనమాట. మరి కృష్ణుడు ఎందుకంటే సర్వగుణాల యొక్క ధామము, అతను అన్ని గుణాలు కూడా ఆయనను ఆశ్రయించి ఉన్నటువంటి వాడు, అతని యొక్క చరణ కమలంలే సత్యం, అందుకే ఆయన గురించి చెప్పాను అనేసి చెప్తున్నాడు అనమాట. సత్యకృష్ణ నామ గుణ శ్రవణ కీర్తన సత్యకృష్ణ చంద్రేరా సేవక జయ జన. కృష్ణుని నామము తర్వాత గుణాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ శ్రవణ కీర్తనాలు ఇవన్నీ కూడా సత్యము అనేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత మరి ఎవరైతే కృష్ణుడి యొక్క సేవ చేస్తారో వాళ్ళందరూ కూడా సత్యము అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా క్షీణించరనమాట, వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యంగా ఉంటారనమాట. ఎందుకంటే కృష్ణుడి పాద పద్మ సేవలో ఉన్నటువంటి వాళ్ళు శాశ్వతంగా భగవంతుడి యొక్క ధామంలో ఆయన సహచరంలో ఉంటారు. అందుకోసంగాను వీళ్ళందరూ सेई शास्त्र सत्य कृष्ण भक्ति कहे जाया अन्यदा हाइले शास्त्र पाषंडत्व पाया. మరి ఏదైతే కృష్ణ భక్తిని చెప్తోందో ఆ శాస్త్రమే నిజమైంది, ఆ శాస్త్రమే ధన్యమైంది, లేకపోతే ఆ శాస్త్రం ఏమవుతుందంట పాషాండత్వం అవుతుంది అనేసి చెప్తున్నారనమాట. అన్యదా హైలే శాస్త్ర పాషాండత్వ పాయే. కృష్ణనామం చెప్పినటువంటి శాస్త్రము పాషాండత్వము. జైమిని తన యొక్క భారత అశ్వమేధిక పర్వణి నుంచి ఒక శ్లోకం ఉందన్నమాట. యస్మిన్ శాస్త్ర పురాణే వా హరి భక్తిర్న దృశ్యతే శ్రోతవ్యం నైవ తత్శాస్త్రం యది బ్రహ్మ స్వయం వదేత్. ఏమంటున్నారంటే, ఏ శాస్త్రంలో ఏ పురాణాల్లో అయితే హరిభక్తి గురించి చెప్పలేదో అక్కడ హరిభక్తి గురించి తాత్పర్యం లేదో, రూపం లేదో, ఏది లేదో, మరి ఆ శాస్త్రాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా కూడా అది వినడానికి సరి అయింది కాదు, దాన్ని వినకూడదు అని చెప్పేసి ఖండించేస్తున్నారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. సాక్షాత్ స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చిన కృష్ణనామం కాకుండా అన్యమైన దాన్ని పలుకుతే మనం వినకూడదు. చండాలా చండాలా నాహే జది కృష్ణ బాలే విప్ర నాహే జది అసత్పదే చలే. కృష్ణనామాన్ని ఉచ్చరించినచో ఎవరంట చండాలుడు కూడా చండాలుడుగా ఉండడంట, తను ఏమైపోతాడంట విప్రుడవుతాడు. చండాలా నహే ఎప్పుడు జది కృష్ణ బలే, ఆ చండాలుడు కృష్ణ అనేసి అన్నాడు అనుకోండి, అప్పుడు తను చండాలుడుగా ఉండడు. విప్ర నహే బ్రాహ్మణుడుగా ఉండడు. జది అసత్పతే చలే ఒకవేళ కృష్ణనామాన్ని చెప్పకపోతే బ్రాహ్మణుడు అవ్వడు. ఒకవేళ చండాలుడు కృష్ణనామాన్ని చెప్పాడనుకో తను విప్రుడైపోతాడనమాట. కపిలేరా భావే ప్రభు జనే నీరస్థానే జై కహిలా దాయి ప్రభు కహాయే ఏ కానే. ఆ కపిల భగవానుడు ఏ విధంగా అయితే అమ్మ దేవహుతికి బోధనలు చేశాడో ఆ విధంగా ఇప్పుడు గౌరాంగుడు వాళ్ళ అమ్మకి ఆ బోధనలు చెప్పబోతూ ఉన్నాడనమాట. సునా మాత కృష్ణ భక్తిరా ప్రభావ సర్వభావే కారా మాత కృష్ణే అనురాగా. ఓ మాత, ఓ అమ్మ వినుము, కృష్ణ భక్తి యొక్క ప్రభావం గురించి నువ్వు విను అమ్మ అనేసి చెప్తున్నాడనమాట. ఎందుకంటే కృష్ణనామము, కృష్ణ ఎవరైతే ఉన్నారో అన్ని విధాల కూడా అనురాగాన్ని చూపుతుంది. కృష్ణ సేవ కేరా మాత కాబు నహి నాసా కాలచక్ర డరాయా దేకియా కృష్ణదాస. ఎందుకో కాలచక్రాన్ని, భయానికే భయం కలిగించేటటువంటి ఆ స్వామి కాలం కూడా భయపడుతుందంట. మరి అలాంటి కాలం కూడా భయపడుతుంది అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో, కృష్ణ నామాన్ని జపిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నశించరు. ఈ కృష్ణ దాసులు ఎవరైతే ఉన్నారో, కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాలచక్రానికి భయపడారనమాట. ఒక పురాణంలో ఒక వాక్యం ఉంది. ఏంటి అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తి చేస్తామో, భగవంతుడి యొక్క నామ జపం చేస్తామో అప్పుడంట సమయం ఆగిపోతుందంట.
లేకపోతే మన మన యొక్క రోజు గడుస్తూనే ఉంటుంది, తెల్లారుతుంది, పొద్దుకుతుంది, మనం మృత్యువుకి దగ్గర అవుతూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తి సేవ చేస్తామో అప్పుడు మన యొక్క కాలచక్రము ముందుకు వెళ్ళదు. మనం ముందుకు వెళ్ళినా కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామో భగవద్ధామానికి వెళ్తున్నాము, ఆ గోలోకానికి వెళ్తున్నాం అన్నమాట. తర్వాత గర్భవాసే చేత దుఃఖ జన్మేవా మారానే కృష్ణేరా సేవా కా మాత కీచుయి నా జానే. మరి గర్భవాసం అంటే మళ్ళీ పుట్టడము, మళ్ళీ చనిపోవడము, ఇవన్నీ కూడా ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళకి ఆ దుఃఖాలు ఉండనే ఉండవు. ఈ జన్మజర వ్యాధి ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా వాళ్ళకి తలగవన్నమాట. జగతేరా పీతా కృష్ణ జైనా బజే బాపా పితృద్రోహి పాతకీరా జన్మ జన్మ తాప. ఎవరైతే కృష్ణుణ్ణి పూజించరో, మరి కృష్ణుని ఎవరైతే సేవించారో అతడు ఏమవుతాడంట, పితృదోహి అవుతాడంట, పాతకుడు, పాపి అవుతాడనమాట. తర్వాత అలాంటి వాడికి జన్మ జన్మల్లో కూడా దుఃఖమే కలుగుతుందంట. అంటే కృష్ణనామం చెప్పని వాడు ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు, జన్మ జన్మలకి పాపంలోనే తను పడి ఉంటాడనమాట, దుఃఖాలని కష్టాలని అనుభవిస్తూ ఉంటాడనమాట. అందుకే కృష్ణనామం హరి బోలో హరి బోలో హరి హరి బోలో హరి హరి బోలో, అట్లా హరి హరి బోలో హరినామాన్ని చెప్తూ ఉంటే మన దుఃఖాలన్నీ కూడా పోతూ ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, ఎవరైతే నా భక్తి చేస్తారో, ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క బాగోగులు నేను చూసుకుంటాను అని చెప్పారు. మరి స్వయంగా స్వామి మన బాగోగులు చూసుకున్నాక మనకెక్కడి కష్టాలు, మనకెక్కడి దుఃఖాలు. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఆ భగవంతుడి యొక్క పాద పద్మ సేవ చేయాలనే కోరికని కలిగి ఉండాలి. అవకాశం వస్తే దాన్ని చేస్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఆశాజీవులం, కోరికలు చాలా ఉంటాయి కదా, అందుకే ఆ కోరికతోనే మనము భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాం అనమాట. చిత్త దియా సునా మాత జీవే రాజే గతి కృష్ణ నా బజీలే పాయా జతకే దుర్గతి. నేను చెప్పేది అమ్మ విను, ఏకాగ్ర చిత్తంతో వినుము. ఏమంటున్నాడు అంటే ఎవరైతే కృష్ణుణ్ణి భజించరో వాళ్ళు దుర్గతి పొందుతారు. మరియా మరియా పూనా పాయా గర్భవాస, మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ చచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడు తిరిగి మళ్ళీ గర్భంలోనికి చనిపోవడము, మళ్ళీ పుట్టడం కోసం తల్లి గర్భంలోనికి చేరడము. సర్వాంగే హాయ పూర్వ పాపేర ప్రకాశ. ఆ విధంగా మొత్తం శరీరం అంతా కూడా పాపంతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఆ పూర్వ పాపం వల్లనే మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడు, మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తూ ఉంటాడు అనమాట. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమైనా సుఖపడుతున్నాడు, దాని గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. కటు ఆమ్లా లవానా జనని జత కాయా అంగే గీయ లాగే తారా మహామోయ పాయా. ఏమవుతుందంట, తల్లి ఎప్పుడైతే ఆ పులుపుది, తర్వాత ఉప్పుది, తర్వాత కారం ఎప్పుడైతే తింటూ ఉందో అప్పుడంట బొజ్జలో ఉన్నటువంటి శిష్యుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పులుపు, ఉప్పు, కారాలకి ఆ పిల్లోడు బొజ్జలో మూర్చపోతూ ఉంటాడనమాట. మాంసామాయా అంగా కృమి కూలే బేడి కాయా గచాయి నహి శక్తి మారయ జ్వాలాయా. మరి ఆ పిల్లోడి యొక్క శరీరం ఎలా ఉంది, హష్టపుష్టిగా ఉందా, దృఢంగా ఉందా, మాంసపు పిండి ముద్దలా ఉంటుంది, మాంసపు పిండం లాంటిదే. మరి అతని శరీరము మరి ఆయన శరీరం చుట్టూ ఏమైనా ప్రొటెక్షన్ ఉందా అంటే అలా కాదు, క్రిములన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా తను బాధలో ఉన్నాడు. నడితే నా పారే తప్త పర్జరేయ మాజే తాబే ప్రాణ రాహే బావి తవ్య తారా కాజే. ఆ విధంగా తను పాపము తన బాధల్ని తట్టుకొని బయటికి ఉండలేడు, ఎందుకంటే తప్పించుకోలేడు, బయటికి రాలేడు, తల్లి బొజ్జలో ఉన్నాడు. ఎలాంటి దయానీయమైనటువంటి పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో నుంచి బయటికి కూడా రాలేడు, తనకి శక్తే లేదు. ఆ విధంగా ఏం చేస్తున్నాడు, తల్లి బొజ్జలో యాతనను అనుభవిస్తూ ఉన్నాడనమాట. యాతనను అనుభవిస్తూ కనీసం కదలడానికి కూడా అక్కడ చోటు లేదు, కదలలేకుండా ఉన్నాడు. కోనాతి పాత కీరా జన్మ నాహి హాయా గర్భే గర్భే హాయా పూనా ఉత్పత్తి ప్రళయ. ఇంకా మరి పోనీ భవిష్యత్తులో ఏమైనా సుఖపడతాడా అంటే అలా కాదు, మళ్ళీ తను చేసినటువంటి పాప కర్మల ఫలితంగా మళ్ళీ చనిపోతాడు, మళ్ళీ తల్లి బొజ్జలోకి తను వస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా తన పాపాన్ని అనుభవిస్తూ మళ్ళీ 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 తల్లి గర్భంలోనికి తను వస్తూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు.
మరి పోనీ తన పాపం ఏమన్నా అయిపోతుందా? అకౌంట్ క్లోజ్ అవుతుందా? ఎక్కడ క్లోజ్ అవుతుందండి? ఎప్పుడైతే హరినామాన్ని చేస్తామో అప్పుడే అకౌంట్ క్లోజ్ అవుతుంది. హరినామం చేయనంత వరకు మన ఈ పాపం అకౌంట్ కొనసాగుతూనే ఉంటుంది. పాపం అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నంత కాలం మనం పుడుతూనే ఉండాలి, చచ్చిపోతూనే ఉండాలి, పుడుతూనే ఉండాలి, చచ్చిపోతూనే ఉండాలన్నమాట. సూనా సూనా మాత జీవా తత్వేరా సంస్థాన సాత మాతే జీవేరా గర్భతే హాయా జ్ఞాన. తల్లి విను, అమ్మ విను. మరి ఇంకా జీవత్వం యొక్క దాని యొక్క స్థితి ఎలా ఉంటుందో విను అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే ఎప్పుడైతే ఏడు మాసాలకు వస్తాడో, సాతా మాసే జీవారా, 7 నెలలకు వస్తాడో గర్భంలో, అప్పుడు తనకి కొంచెం జ్ఞానం వస్తుందన్నమాట. ఏంటి అంటే ఠకానే से स्मारिया कारे అనుతాపా స్తుతి కారే కృష్ణ రే చాడియా గాన శ్వాస. అప్పుడు తనకి గుర్తుకొస్తుంది అనమాట. గుర్తుకొచ్చి తను బాధపడుతూ ఉంటాడనమాట. గట్టిగా తన శ్వాసలను విడుస్తూ ఉంటాడు, నిట్టూర్పు నిలుస్తూ ఉంటాడనమాట. అప్పుడు కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. రక్షా కృష్ణ రక్షా కృష్ణ జయగాత జీవేరా ఓ ప్రాణనాథ తోమాబాయి దుఃఖ జీవా నివేదితే కాతే. ఓ కృష్ణ రక్షించు, ఓ కృష్ణ రక్షించు అనేసి తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే జగత్తులో ఉన్నటువంటి జీవులందరికీ కూడా నాథుడివి నువ్వే, ప్రతి జీవి యొక్క ప్రాణనాథుడి నీవే కదా. అందుకని చెప్పేసి నీవు తప్పితే ఇలాంటి దుఃఖంలో నుంచి బయటికి తీసుకురాగలిగేవాడు ఇంకొకడు లేడు. అందుకే నేను నీకు శరణాగతి పొందుతున్నాను, అందుకే నేను మీకు నివేదించుకుంటున్నాను అని చెప్పేసి తను నివేదనలు అర్పిస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఈ సంసారం అనే కారాగారంలో ఉన్నాడు తను. ఇప్పుడు ఆ కారాగారంలో నుంచి బయటికి రావాలి అనుకుంటున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు మరి ఆ కారాగారంలో నుంచి బయటికి తీసుకొని రాగలిగేటటువంటి శక్తి ఎవరికి ఉందంట? స్వామి శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే ఉందన్నమాట. అందుకే గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు కూడా రక్ష కృష్ణ రక్ష కృష్ణ అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. జయకారి ఏ బందీ ప్రభు చాడాయా సే ఈసే సహజామృతే రే ప్రభు మాయాకారా కిసే. మరి ఎవరు బంధించారో, మరి ఎవరు విడిపించగలరంట? స్వామి తప్పితే ఇంకెవరు కూడా విడిపించే వాళ్ళు లేరనమాట. ఆ విధంగా చనిపోయిన తర్వాత కూడా మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఈ మాయామోహానికి పాలు పడుతూ ఉన్నారనమాట. విద్యాదాన పుత్ర రాసే గోయిలు జనమా నా బజీలు తోరా దుయి అమూల్య చరానా. ఇంకా ఈ మిథ్య అయినటువంటి దానము, పుత్రులు, తర్వాత ఈ కుటుంబము, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా నా జన్మనంతా గడిపేశాను నేను. ఇప్పుడు తల్లి బొజ్జులో ఉన్నాడు, తను ఏం చెప్తున్నాడు? పోయిన జన్మ గురించి చెప్తున్నాడు. నేనేం చేశాను అంటే మొత్తము మీరిచ్చినటువంటి సమయాన్ని ధనం వైపు, పిల్లలతోనూ, కుటుంబంతోనూ, దేశంతోనూ, ఈ సంపాదనతోనూ, వాటన్నింటితోని కూడా నా జన్మం అంతా కూడా గడిచిపోయింది. మరి ఒక్కసారి కూడా అమూల్యమైనటువంటి నీ పాద పద్మాలని నేను భజింపలేదే స్వామి అనేసి తను ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడనమాట. ఒక్కసారి కూడా నీ యొక్క పాద పద్మాలని నేను అసలు భజింపలేదు. జయపుత్ర పోషాణ కైలు ఆశేషావి ధర్మే కోత బాసేసా బాగేలా మోరా ఏ కర్మే. ఏ కానా ఏ దుఃఖే మోరా కే బారి ఏ పారా తుమి సే ఏ కానా బంధు కారిబా ఉద్ధారా. మరి నేనేం చేశాను? ధర్మము కానీ ధర్మము దారిలో నడిచానే, నా పుత్రులను పోషించాను. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను రక్షించడానికి నా పుత్రులు లేరే. మరి నేను చేసినటువంటి ఆ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పాపకర్మలు అనుభవించడానికి మళ్ళీ ఇప్పుడు నేను తల్లి బొజ్జలోకి వచ్చానే, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నానే, మరి నన్ను ఎవరు రక్షిస్తారు స్వామి అనేసి తను బాధపడుతూ ఉన్నాడనమాట. నన్ను ఇంకెవరు రక్షిస్తారు అనేసి బాధపడుతూ ఉన్నాడు. పోనీ నేను ఇన్ని రోజులు సేవ చేసినటువంటి బంధువులు వచ్చి ఏమైనా రక్షిస్తారా? వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు ఇక్కడ నన్ను రక్షించడం కోసం కాను. అందుకనే స్వామిని మీరు తప్పితే ఇంకెవరూ లేరు కాబట్టి ప్లీజ్ ఇప్పుడు వరకు నాకు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా నేను పోగొట్టుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ప్లీజ్ నాకు అవకాశాన్ని ఇవ్వండి. నేను ఇప్పుడు మీ నామాన్ని జపిస్తాను. ప్లీజ్ మీరు నన్ను రక్షించండి
ఉద్ధరించండి అని చెప్పేసి వేడుకుంటున్నాడు అనమాట. నన్ను ఉద్ధరించండి అనేసి అంటున్నాడు. బంధు కరీబా ఉద్ధార, నన్ను ఈ బంధనంలో నుంచి నన్ను ఉద్ధరించు. ఏతే కే జానీను సత్య తో మహారాజా రానా రక్ష ప్రభు కృష్ణ తోరా లయేను శరానా. నేను ఇప్పుడు తెలుసుకున్నాను స్వామి, నీ పాద పద్మాలే సత్యము, నీ పాద పద్మాలకు మించింది ఇంకొకటి లేనే లేదు. అందుకే ఓ కృష్ణ ప్లీజ్ నన్ను రక్షించు, ప్లీజ్ ఓ కృష్ణ నన్ను రక్షించు, నేను నీకు శరణి పొందుతున్నాను. తోరా లయను శరణ, ఇప్పుడు మీకు నేను శరణాగతి పొందుతున్నాను. తుమి హేన కల్పతారు ఠాకూరా చాడియా బులిలా జా సత్పాదే ప్రమత్త హాయియా. నువ్వేంటి కల్పతరువి, నువ్వు ఏది కోరితే అది ఇచ్చేటటువంటి వాడు, కల్పతరువు వంటి వాడివి. నేను ఇన్ని రోజులు కూడా అసన్మార్గంలో తిరిగి ఉన్నాను, సో నన్ను తిరిగి మంచి సన్మార్గంలో నిమగ్నుడయ్యే విధంగా చూడు అని చెప్పేసి వేడుకుంటున్నాడు అనమాట. ఉచిత తాహారాయే జోగ్య శాస్త్రి హాయా కారీలతాయే బే కృపా కార మహాశయా. ఇప్పుడు నేను భలే శాస్తి పొందాను స్వామి, మీ యొక్క పాద పద్మాలని నేను భజించలేదు కాబట్టి తగ్గ శాస్త్రే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఈ తల్లి బొజ్జలోకి వచ్చాను, ఈ పురుగుల మధ్యలో ఈ ఏమంటారు ఈ మలమూత్రాల్లో మంచి శాస్త్రే నేను పొందాను స్వామి అనేసి అంటున్నాడు. పోనీ ఇప్పుడన్నా నా మీద దయ చూయించరాదా ప్లీజ్ అనేసి తను వేడుకుంటూ ఉన్నాడనమాట. ప్లీజ్ ఇప్పుడన్నా నా పైన కృప చూయించవా ఓ మహాశయ. ఏ ఈ కృపాకారా జైనా తో మానా పాసారి జే కానే సే కానే కేనే నా జన్మ నా మారి. ఏమంటున్నాడంటే ఎక్కడ జన్మించినా ఎక్కడ మరణించినా ప్లీజ్ నిన్ను అసలు నేను మర్చిపోవద్దు, నీ యొక్క కృపని నాకివ్వు. జేకానే సేకానేకేనా నా జన్మేనా మారి. నేను ఎక్కడ పుట్టినా ఎక్కడ చచ్చిపోయినా ఏం చెయ్యాలంట, నువ్వు నాకు కృపనివ్వు. జైనా తోమా నా పాసరి, నేను అసలు మీ నామాన్ని మిమ్మల్ని మర్చిపోవద్దు. జేకానే తోమారా నాహి జసేరా ప్రచారా జాదా నాహి వైష్ణవ జనేరా అవతారా. జేకానే తోమారా జాత్రా మహోత్సవ నాయి ఇంద్ర లో కహాయి లేవో తానాహియా చాయి. ఇంకేమంటున్నాడంటే ఎక్కడైతే నీ నామ ప్రచారం లేదో, ఎక్కడైతే నీ నామ ప్రచారం చేసేటటువంటి వైష్ణవులు లేరో అలాంటి తీర్థస్థానాలు కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఏ పరిస్థితి కూడా అది గొప్పగా ఉండదు, అది మహోత్సవం కానే కాదు. భగవంతుడి యొక్క నామము భగవంతుడి యొక్క భక్తులు లేకపోతే అది ఉత్సవం కాదు, మహోత్సవము కాదు, తీర్థస్థానం కానే కాదు. ఒకవేళ అది ఇంద్రలోకమైనా కూడా నాకు వద్దు స్వామి, నేను కోరట్లేదు, నేను అలాంటి దాన్ని నేను కోరను అనేసి అంటున్నాడు అనమాట. భాగవతంలో ఒక శ్లోక ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. నయత్ర వైకుంఠ కదా సుధాపగా న సాధవో భాగవతస్తదా ఆశ్రయా నయత్ర యజ్ఞే సమకా మహోత్సవా సురేశ లోకోపి నవైస సేవ్యతాం. ఎక్కడైతే హరినామం అనే ప్రవాహం ఉంటుందో అక్కడ ఎవరుంటారంట, హరినామం అనే ప్రవాహంలో మునుకలు వేసేటటువంటి సాధువులు ఉంటారంట. ఇంకా అక్కడ ఏమవుతుందంట, ఆ భక్తులు అందరూ కూడా హరినామాన్ని కీర్తిస్తూ హరినామ కీర్తనకి వీళ్ళందరూ నృత్యం కూడా చేస్తూ ఉంటారంట. అమృతంగా కరతాళ్ళు ఇవన్నీ కూడా మారు మ్రోగుతూ ఉంటాయి. మరి అక్కడ సన్నివేశం ఎలా ఉంది, గొప్ప మహోత్సవంగా గొప్ప పండుగలాగా ఉంటుందన్నమాట. మరి అది ఎలా ఉందంటే ఈ యజ్ఞేశ్వరుణ్ణి యజ్ఞంతో పూజించినట్టుగానో అర్చించినట్టుగానో ఉంటుందన్నమాట. మరి అలాంటి ఏవీ లేకపోతే, హరినామం లేదు, హరిభక్తులు లేరు, గానము లేదు, కరతాళ మృదంగాలు లేవు, నృత్యము లేదు, శ్రవణం లేదు, ఏది లేదు. ఒకవేళ అది బ్రహ్మలోకమైనా కూడా స్వామి ప్లీజ్ నాకొద్దు నాయనా అనేసి అంటున్నాడు అనమాట. గర్భవాస దుఃఖ ప్రభు ఏహు మోరా బాలా జది తోరా స్మృతి మోరా రహే సర్వకాల తోరా పాద పద్మేరా స్మరణ నాహి జాదా హే నా కృపకారా ప్రభు నా ఫేలి బాతాదా. ఇంకేమంటున్నాడంటే ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా నీ స్మరణ నాకు ఉండే విధంగా చూడు. ఒకవేళ నీ స్మరణ నాకు ఉందనుకో పర్వాలేదు, ఓకే, నేను ఇంకా ఎన్నిసార్లు అయినా సరే తల్లి గర్భంలోనికి వెళ్తాను, ఇంకా నేను అప్పుడేమీ దుఃఖపడను అనేసి తను అంటున్నాడు అనమాట.
మరి ఇలాంటి అనుగ్రహం నా పైన చూపించు స్వామి అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఎక్కడైతే నీ యొక్క పాదపద్మాల యొక్క స్మరణ ఉండదో అక్కడ మాత్రం నన్ను పడవేయొద్దే, అస్సలే పడవేయొద్దు ప్లీజ్ అనేసి అంటున్నాడు. ఏ ఈ మత దుఃఖ ప్రభు కోటి కోటి జన్మ పాయిలు విస్తారా ప్రభు సభమోర కర్మ. ఈ విధంగా ఇలాంటి దుఃఖాన్ని కోట్లాది జన్మల నుంచి నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇదంతా నా కర్మే స్వామి, కరెక్టే, ఇందులో మీ తప్పేమీ లేదు, నా కర్మానుసారమే కోట్లాది జన్మల నుంచి నేను అంతా అనుభవిస్తూ ఉన్నాను. సే దుఃఖ విపత్ ప్రభు రాహు బారే బారా జదితో రస్మృతి దాకే సర్వ వేద సారా. ఒకవేళ నీ స్మృతి ఉందనుకో, అలాంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి కష్టాలు వస్తే ఏం పర్వాలేదు. ఇప్పుడు మీ నామం నాకు గుర్తుందనుకోండి, మీ నామస్మరణలో నేను ఉన్నాననుకోండి, మీ నామస్మరణ చేసేటటువంటి భక్తుల సాంగత్యంలో ఉన్నాననుకోండి, ఇలాంటి కష్టాలు వస్తే పర్వాలేదండి, పర్వాలేదు, నాకు ఇలాంటి కష్టాలు ఓకే అనేసి చెప్తున్నాడనమాట. మరి ఈ విషయం ఏం చెప్తున్నారు, ఏం చెప్తుందంట, స్మృతి దాకే సర్వవేద సారా. ఈ విషయాన్ని సర్వ వేదాలు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట. హేనాకార కృష్ణ ఏబే దాస్య జోగా దియా చరణే రాకావదాహి నందనాకారి. ఇంకేమంటున్నాడంటే, ఓ కృష్ణ నీ దాస్య యోగాన్ని నాకు ఇవ్వు అనేసి వేడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా నన్ను నీ చరణముల దాసి యొక్క కుమారుడిగా నన్ను జన్మింపుము అనేసి చెప్తున్నాడనమాట. సింపుల్గా తను నీ యొక్క భక్తుల ఇంట్లో నన్ను పుట్టించు, నీ భక్తుల యొక్క సాంగత్యంలో నన్నుంచు, నీ యొక్క నామస్మరణ నేను చేస్తూ ఉండాలి, నీ నామస్మరణ నాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి తను వేడుకుంటూ ఉన్నాడనమాట. ఎప్పుడూ ఈ బాధలన్నీ అనుభవిస్తుంటే 7వ నెలలో తల్లి బజ్జలో ఉన్నటువంటి జీవుడు వేడుకుంటూ ఉన్నాడనమాట. बारे का कारा हजादी ये दुखेरा पारा तो మా బాయి తాబే ప్రభు నా చాహి ముఆరా. ఒక్కసారి గర్భయాత్ర నుంచి నన్ను ఉద్ధరించు స్వామి, ఇంకా నిన్ను తప్ప ఇంకేమి కూడా నేను కోరను అని చెప్పేసి వేడుకుంటున్నాడు. ఏ ఈ మత గర్భవాసే పోడే అనుక్షణ తాహే బాలబాసే కృష్ణ స్మతిరా కారానా. అనుక్షణం ఆ విధంగా గర్భవాసంలో మగ్గుతూ గర్భంలో ఉన్నటువంటి ఆ నరకంలో యాతన పడుతూ కృష్ణ స్మృతిని చేస్తూ ఉన్నాడనమాట. స్థవేరా ప్రభావే గర్భ దుఃఖ నహి పాయా కాలే పడే భూమితే ఆపానా అనిశ్చయ. ఇంకా తర్వాత ఎప్పుడైతే భగవంతుని స్తోత్రం ద్వారా తను ప్రార్థిస్తున్నాడో అప్పుడు ఆ దుఃఖాన్ని తను అనుభవించడం లేదనమాట. ఆ విధంగా ఆ గర్భంలో ఉన్నటువంటి కష్టాన్ని తను అనుభూతి పొందట్లేదనమాట. ఇంకా ఇప్పుడు ఆ శిశువుడికి ఇష్టం లేకున్నా కూడా తను ఇప్పుడు ఏం చేయాలి, భూమి మీదకి వచ్చే సమయము వచ్చేస్తుంది. రాగానే ఏం చేస్తాడు, ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి కాలే పడే భూమితే అపానా అనిశ్చయ. తనకి ఇష్టం ఉన్నా లేకున్నా కాలం రాగానే ఆ గర్భంలో నుంచి తన భూమి మీదకి వచ్చేస్తాడు, జన్మిస్తాడనమాట. సూనా సూనా మాత జీవా తత్వేరా సంస్థాన భూమితే పాడిలే మాత్ర హాయాగేయానా. ఓ తల్లి విను, జీవుడి యొక్క తత్వము అనేసి చెప్తున్నాడనమాట. భూమి మీద పడగానే అజ్ఞానవంతుడైపోతాడు. మూర్ఛగత హాయ క్షణే క్షణే కాందే శ్వాసే కాహితే నా పారే దుఃఖ సాగరే తే బాసే. క్షణంలో మూర్ఛిల్లు పడిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, గట్టిగా శ్వాసను తీసుకుంటూ ఉంటాడు. ఏమి చెప్పలేడు, ఏమి చెయ్యలేడు, ఆయనకి ఏం కావాలో అడగలేడు, ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉంటాడు. వాడికి కడుపు నొస్తుందా తెలియదు, తలనొస్తుందా తెలియదు, వాడికి ఆకలిస్తుందా తెలియదు, ఆడుకోవాలా తెలియదు, ఎత్తుకోవాలా తెలియదు, పడుకోబెట్టాలా తెలియదు. ప్రతిదానికి కూడా వాడు ఏడుస్తూనే ఉంటాడు. మనం ఏదో అనుకుంటాం, ఏదో చేసేస్తూనే ఉంటాం. అలా కృష్ణారా సేవా కా జీవా కృష్ణ రామాయా కృష్ణ నా బాజీలే మాతా దుఃఖ పాయా. మరి జీవుడు కృష్ణ సేవకుడు, మరి కృష్ణుడి యొక్క మాయకి మోహితుడవుతూ ఉంటాడనమాట. ఎప్పుడైతే కృష్ణ భజన చేయడో అప్పుడు ఇలాంటి దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు. కోతా దీనే కాలావాసే హాయ బుద్ధి జ్ఞాన ఈ తెజే బజియే కృష్ణ సేహి భాగ్యవాన. మరి అలాంటి వాడు కొన్ని రోజుల తర్వాత
జ్ఞానం వచ్చిన తర్వాత, బుద్ధి జ్ఞానం కలిగిన తర్వాత ఎవరైతే కృష్ణ భజన చేస్తాడో అతను చాలా గొప్ప భాగ్యవంతుడు. అందుకే ప్రహ్లాదుల వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే భక్తి అనేది బాల్యం నుంచే చేయాలి, 5 సంవత్సరాల పిల్లలప్పటి నుంచే భక్తి చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ బుద్ధి జ్ఞానము అప్పటి నుంచే కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే అలాంటి అలవాటు మొదలవుతుందో అతను భాగ్యవంతుడు అవుతాడు. అతనికంటే ఇంకా గొప్ప భాగ్యవంతుడు ఈ లోకంలో లేడండి. మనకేదో అంటే హరే కృష్ణ ఐదో సంవత్సరం నుంచే భక్తి చేయాలి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి చేయడం వల్లే మనము మన జీవిత లక్ష్యాన్ని చేరుకుంటాం. ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో మనం గొప్ప భాగ్యవంతులం అవుతాము. మనము పెద్ద ఏమంటారు పోస్టు, పొజిషను, పేరు, గొప్ప ఆస్తి, పరపతి, చాలామంది ఫాలోవర్సు అలాంటివి ఏమున్నా కానీ మనం గొప్ప భాగ్యవంతులం అవ్వము. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తామో, ఆయన రక్షణలో మనం ఉంటామో అప్పుడే మనము గొప్ప భాగ్యవంతులం అవుతామన్నమాట. అందుకే ఎవరైతే కృష్ణ భజన చేస్తారో వాళ్ళు గొప్ప భాగ్యవంతులు. అన్యదానా భజియే కృష్ణ దుష్ట సంగకారే పూనసే ఈ మాత మాయా పాపే డూబీ మారే. ఒకవేళ అలా చెయ్యకపోతే దుష్ట సాంగత్యంలో పడతాడు, కృష్ణ భజన చెయ్యడు, పాపంలో పడిపోతాడు. ఏం చేస్తాడు? నశిస్తాడు. సో మళ్ళీ పాపకర్మ అంతా అనుభవిస్తాడు, తల్లి భజలోకి వెళ్తాడు, మళ్ళీ తల్లి భజలో యాతన పడతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ పాపం చేస్తాడు, చచ్చిపోతాడు. ఈ విధంగా తను తిరుగుతూనే ఉంటాడు. సో దీన్ని కంటిన్యూ మనం రేపు చేసుకుందాము. ఇక్కడితో ఆపేస్తున్నాను. జీవుడు చేసేటటువంటి పాపము అలాంటిది అనమాట. దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఎప్పుడైతే జీవుడు భగవంతుడి యొక్క భక్తి చేస్తాడో, భగవంతుడి యొక్క పాద పద్మాల శరణాగతి పొందుతాడో అప్పుడు ఆ పాపం అనేది ఆగిపోతుంది. అప్పుడు నిజంగా తను భాగ్యవంతుడు అవుతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే దేవహూతికి కపిల్ దేవ్ చెప్పినట్టు దేవహూతి చెప్తున్నాడు, తల్లికి చెప్తాడు, తల్లికి చెప్తున్నాడు, సచిమాతకి చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వేం దొరుకుతుంది. అవును, అంటే ఆదికండ, మధ్యకండ, అంత్యకండ 3 పార్ట్స్లో ఉంటుంది. చైతన్య చరితామృతం లానే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర అయితే గౌడీ మఠ్ వాళ్ళది ఒక ప్రింట్ ఉంది. ఇది మొత్తం ఒకటే బుక్, చాలా పెద్దది, ఆల్మోస్ట్ 3 kgs ఉంటుంది ఇది. మరి మీరు ఆ బుక్ పట్టుకోవాలి, ఆ బుక్ మోసుకోలేదు కదా మాతాజీ. మీరు జర్నీలో ఉన్నప్పుడు వీలైతే చెప్తాను. తీసుకెళ్తాడమ్మా. నా బ్యాగ్లో 3 kgs కాదు, నా బ్యాగ్లో 3 kgs వెయిట్ పెట్టుకున్నాను. ఇది తీసుకెళ్తాను. ఏనాకైనా ప్రకారైనా చైతన్య భాగవతం మనం ఎట్లయినా చివరి వరకు కంటిన్యూ చేసుకుందాం. అమ్మ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటే వ్యాస మహర్షి. అవును, కలియుగంలో లగేజ్ తగ్గించానమ్మా, అందుకే బుక్ పెట్టుకోవడం కోసం. పర్వాలేదు, మనకి సమ్మరే కదా, చాలా తొందరగా బట్టలు అయిపోతాయి.